ఓకే గైస్, సో ఈరోజు అయితే మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ ఎట్లా వస్తాయో చూపిస్తా. ఓకే, సో నేను ఏమేమి ఫాలో అవుతానో సేమ్ అట్లానే మీరు కూడా చేయండి. సో మీరు క్రిప్టో ట్రేడ్ చేస్తే మీరైతే బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకొని, లేకపోతే నిఫ్టీ చార్ట్. సో ఎగ్జాంపుల్గా నేనైతే నిఫ్టీ చూపిస్తున్నా. సో నిఫ్టీ అయితే మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే పెట్టుకోండి. 5 మినిట్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇండికేటర్స్లోకి వెళ్ళండి. ఇండికేటర్స్లోకి వెళ్ళాక యూటీ బాట్ అనుకోటండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ యూటీ బాట్ అలర్ట్స్ బై క్వాంట్ నొమాడ్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసాక కొన్ని ఫాల్స్ సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరైతే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, సో సెట్టింగ్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో కీ వాల్యూ అయితే 1 ఉంటుంది డిఫాల్ట్, మనమైతే 2 అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సిగ్నల్స్ ఫ్రమ్ హైకినాషి క్యాండిల్స్ అనేది టిక్ చేసుకోవాలి. ఓకే, స్టైల్ వచ్చేసి మీరు ఇట్లా ఉంచుకోవచ్చు డిఫాల్ట్లో, ఇది కూడా డిఫాల్ట్లోనే ఉంచుకున్నాక మీరు ఓకే అని అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఆల్రెడీ అక్యురేట్గానే కనిపిస్తున్నాయి. ఇంకా అక్యురేట్ అంటే మీరు ఇక్కడ క్యాండిల్స్ అని ఉంది కదా, ఈ క్యాండిల్స్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక హైకినాషి అని సెలెక్ట్ చేసుకోవాలి. సో హైకినాషి అని సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఫేక్ క్యాండిల్స్ అనేవి కనిపించవు, రియల్ మూవ్స్ వస్తాయి అన్నమాట. సో చెప్పినట్టు ఇక్కడ కొని ఇక్కడ అమ్మితే మనకు చాలా ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, మనమైతే షార్ట్ పొజిషన్ తీసుకుంటే మనకి ఇదంతా ప్రాఫిటే. చూడండి, ఇదంతా మనకి ప్రాఫిట్ వస్తుంది. దగ్గర దగ్గర 2.69% లివరేజ్తో మనమైతే ట్రేడ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, సో ముందు కూడా చూడండి, ముందు అన్ని ప్రాఫిట్గానే ఉన్నాయి గైస్ సిగ్నల్స్. చూడండి, ఇక్కడ చాలా పెద్ద సిగ్నల్ అయితే వచ్చింది, బై సిగ్నల్ చూస్తున్నారు కదా. అప్రాక్సిమేట్లీ మీకు 3% అయితే మనకి రేజ్ అయింది ఇక్కడ ఈరోజు మార్కెట్. సో మనమైతే ఈ మూవ్ని క్యాచ్ చేయొచ్చు మంచిగా. సో ఇట్లా అది చెప్పినప్పుడు బై చెప్పినప్పుడు సెల్ చేసుకోవాలి, మనం ఓన్గా అయితే చేయకూడదు. ఓకే, సో మీరు 24/7 ల్యాప్టాప్ ముందు కానీ ఫోన్ ముందు కానీ కూర్చోలేరు కదా, ఇది సెటప్ చేసుకుని. సో బై ఆర్ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు మీరు అలర్ట్స్ ఎట్లా సెట్ చేసుకోవాలో చూపిస్తాం. ఓకే, సో మీరైతే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయినాక ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక మీరు అలర్ట్స్ అని ఉంది కదా, అలర్ట్స్ ఈ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. తర్వాత యూటీ బోర్డ్స్ అని కండిషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యూటీ లాంగ్ అంటే మనకి బై సిగ్నల్ వచ్చినప్పుడు మనకి నోటిఫికేషన్ రావడం, యూటీ షార్ట్ అంటే సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ రావడం. సో మనమైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బై సిగ్నల్కే చూపిస్తా. సో యూటీ లాంగ్ అని సెలెక్ట్ చేసాం కదా. సో ట్రిగ్గర్ అనేది డిఫాల్ట్గా వన్స్ పర్ బార్ అని ఉంటుంది, మీరైతే వన్స్ పర్ బార్ క్లోజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్స్పైరేషన్ ఇది ఉంచేసుకోవచ్చు డిఫాల్ట్గా, లేకపోతే 1 వీక్ అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో మెసేజ్ అయితే కస్టమ్ మెసేజ్. సో బై నిఫ్టీ 50 అని అయితే ఎగ్జాంపుల్గా పెట్టుకుందాం. ఓకే, సో యాప్ నోటిఫికేషన్స్లో మీకు మొబైల్ యాప్లో నోటిఫికేషన్ కావాలంటే ఇదైతే ఆన్ చేసుకోవాలి, లేకపోతే నోటిఫికేషన్స్ రావు. ఓకే, తర్వాత ఈమెయిల్లో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇది ఆన్ చేసుకోవాలి. తర్వాత సౌండ్ ఏం కావాలో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ సౌండ్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో ఈ సౌండ్ ఎన్ని సెకండ్స్ కావాలి, 5 సెకండ్స్ కావాలా, 1 మినిట్ కావాలా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అప్లై అని కొట్టినాక క్రియేట్ అని నొక్కాలి. క్రియేట్ అని నొక్కాక మనకైతే యాడ్ అయిపోయింది. సో ఇట్లా యాడ్ చేసుకున్నాక మనకి ఎప్పుడైతే బై సిగ్నల్ వస్తుందో మనకైతే 5 సెకండ్స్ రిటర్న్ అయితే వస్తుంది అనమాట ల్యాప్టాప్ నుంచి. అదే ఫోన్లో మనం పెట్టుకుంటే జస్ట్ నోటిఫికేషన్ పాపప్ సౌండ్ వస్తుంది అనమాట. సో ఇలాంటి మరికొన్ని కొత్త ఇండికేటర్స్, చాలా మంచిగా పనిచేసే ఇండికేటర్స్ మాత్రమే చూపిస్తాను నేను. ఇంకా ఇండికేటర్స్ గురించి నాలెడ్జ్ కావాలంటే మీరు నా ఛానల్ ఓపెన్ చేయండి. మన ఛానల్లో నేను రోజు ఏదో ఒక వీడియో పెడుతుంటా. థ్యాంక్ యూ గైస్.